ఎక్కడంతా ఎంగేజింగ్ అనిపించలేదు, చాలా బోర్ కొట్టింది అసలు. బాగాలేదన్న అసలు 2.5 hours కూర్చునే అయితే మూవీ లేదు. ఏదో స్టార్టింగ్ ఇనిషియల్ పోర్షన్స్ ఒక 5-10 minutes బాగా అనిపించింది, కానీ ఎక్కడ ఒక 1% కూడా నెక్స్ట్ టైం అవుతుంది లేదంటే ఒక ఎంగేజింగ్ అయితే తీయలేదు. నాకు తెలిసి క్రిష్ గారి ఇప్పుడు రాసిన అన్ని స్క్రిప్ట్ లో కూడా వీకెస్ట్ స్క్రిప్ట్ ఆయన ఎవరికి తెలియని కొండగల్లో మూవీ తీశాడు, దానికైనా అర్థమైంది. అందుకే అనుష్క గారు ప్రమోషన్ రాలేదు, ఆవిడ వెయిట్ వల్ల మేబీ రాలేదేమో, కానీ అసలేం లేదన్న. అసలు చూడాలి ఒక ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. మీకు టికెట్ ఇస్తాను, ఫ్రీగా టికెట్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అసలు బాగాలేదు. ఆయనకి ఎందుకో కొంచెం ఆవిడకి ఎందుకో కొంచెం సెట్ అవ్వాలనిపించింది. చేస్తున్నారు కానీ ఒక నడిచేటప్పుడు కూడా తెలిసిపోతుంది అంత వీక్ గా ఉన్నారు. ఆవిడ ఫైట్ చేస్తుందంటే అంత యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. మేబీ ఏదో ఒక సూపర్ స్టార్ ఫైట్ చేస్తుందని ఒక దీంతో తీసుకోవాలి తప్ప అంత ఇదైతే లేదు. చూడడం వల్ల అందులో బాగా చేసింది కాబట్టి ఏదో ఇష్టంతో మనం అనుకోవాలి తప్ప టూరిజం అసలు వాళ్ళు స్క్రిప్ట్ అసలు వాళ్ళు స్క్రిప్ట్ అసలు బీజం అంత బాగాలేదు. ఓన్లీ ఒక పాజిటివ్ ఏంటంటే చైతన్య రావు గారు యాక్టింగ్, ఆ యాక్టింగ్ కూడా నీట్ లో పెట్టుకొని చూస్తే ఆయన చాలా అయితే అసలు చోలిపోయేలా అరుస్తుంది సినిమా మొత్తం. ఫస్ట్ హాఫ్ అసలు సీన్స్ లేవు, బట్ సెకండ్ హాఫ్ వరకు ఓన్లీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అది కూడా ఏంటంటే ప్రతిదీ రిపీట్ లాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం రిపీట్ లాగా అనిపించింది, ఎక్కడ అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. డెఫినెట్ గా ఇష్టం, ఎవరికి యూస్ లేదు. ఘాటి సినిమా చూసాను, చాలా బాగుంది. నిద్రపోయారంటే పబ్లిక్ లేదన్నా అన్నా నిజంగానే బాగుంది. థియేటర్ లో చాలా మంది చైతన్యరావు గారు చాలా బాగా చేశారు విలన్ గా. సినిమా చాలా బాగుంది. ఘాటి అన్న జగత్ బాబు గారు చాలా బాగా చేస్తారు, ఇంక తెలిసిందే కదా అన్న. అనుష్క గారు అందరు చాలా బాగా చేశారు. అనుష్క చాలా బాగా చేసింది, జగత్ గారు చాలా బాగా చేశారు. చైతన్యరావు అయితే అదరగొట్టాడు. అనుష్క చాలా బాగా చేసింది అన్న. మళ్ళా చైతన్యరావు పిఆర్ తీసుకున్నారు, విలన్ గా చేశాడన్న. 4-5 సినిమాలు వస్తాయి దీనివల్ల. చాలా బాగుంది అన్న. క్రిష్ గారి డైరెక్షన్. ఘాటి అనేది ఏంటంటే ఈ గంజాయి ఎక్కువ ఇది చేసి అమ్ముతున్న వాళ్ళని ఆపడం ఆ లక్ష్యం. అది అంత మించి పెద్ద స్టోరీ అయితే ఏం అనిపించలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి కొన్ని, అయ్యే కొంచెం మూవీకి హైలైట్. అరుంధతి రేంజ్ సినిమా అస్సలు కాదు, అందులో 50% కూడా లేదు. డైరెక్షన్ సాంగ్స్ 1-2 ఉన్నాయి, స్టోరీలో మిక్స్. సినిమాలో సింపుల్ గా అట్లా కనిపిస్తున్నాయి సీన్స్ ఏంటి? అట్లేం లేదు బ్రో, అట్లేం లేదు. కానీ ఓవరాల్ గా అయితే యావరేజ్ ఉంది మూవీ. కృష్ణుడు అసలు నాకు తెలిసి ఇట్లాంటి పర్ఫార్మెన్స్ కానీ ఇట్లాంటి రోల్ కానీ స్వీటీ ఇంతవరకు చేయలేదు. ఏ మూవీలో కూడా నేను చూసినంత వరకు చేయలేదు. ఈవెన్ అరుంధతిలో కూడా డివోషనల్ మూవీ కాబట్టి కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ తక్కువ ఉన్నాయి. బట్ ఇందులో మాత్రం యాక్షన్ మోడ్ లో అయితే అసలు ఇంటర్వెల్ బ్యాంక్ అయితే మీకు ఇచ్చిలేస్తా అన్న, లిటరలీ చెప్తున్నా. అట్లాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇట్లాంటి స్టార్ బేస్ ఉన్న ఒక హీరోయిన్ ఆ రోల్ ఆ టైంలో ప్లే చేయడం అన్నది నిజంగా అసలు ఎవరు కూడా ఒప్పుకోరు. అట్లాంటిది క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి ఒప్పుకున్నది అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా కదా. సెకండ్ హాఫ్ లో మాత్రం అసలు మీకు గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. 2.5 hours ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా